ఇప్పుడు వచ్చిన సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి నా సాక్షి ఏంటంటే మా అమ్మగారు మన వైజాగ్లో ఉంది. ఆ పాపని సూడులు ఇచ్చేసి తీసుకొద్దామనే సమయంలో 7వ నెల వచ్చిందండి. ఇంక 8వ నెల కలుపుతుంది. కలిసేటప్పటికి మేము సూడు చూసి తీసుకొద్దామనేటప్పటికి వైజాగ్లోనే అమ్మాయికి డెలివరీ అయిపోయిందండి 7వ నెలని. అయితే హాస్పిటల్లో వెళ్తే అమ్మాయి బతకదన్నారు. డాడీ గారికి కూడా ఫోన్ చేసాము. అలాగే మేము కూడా ఆదేశమని అమ్మాయి ఇప్పుడు 9 లక్షలు ఖర్చు అయిందండి. అన్నప్పటికీ పాప బాగానే ఉందండి. మేము సాక్షి బాగుంది. డాడీ గారి దగ్గర వచ్చి మనం వద్దాం అనుకున్నాము, రాలేకపోయాము. ఈ వారం వచ్చామండి. అలాగే పాప నుంచి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇంకా మాకు ఇవ్వలేదు ఇక్కడికి. అయితే వైజాగ్లోనే వైద్యం అయింది కాబట్టి ఇంకా తీసుకెళ్ళొద్దు అన్నారు. అయితే తర్వాత తీసుకొద్దాం అన్నారండి. తీసుకొస్తే ఇక్కడ మళ్ళీ మందులకి తీసుకెళ్ళాలని పాప అక్కడే ఉంది, బాగానే ఉంది. సెలలో చూపెట్టారు. ఆ అమ్మాయి బాగానే ఉందండి. సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమె మీ అమ్మాయి గారికి టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఏం జరిగిందండి అది చెప్పండి. ముందు నెలలోనండి 2వ నెల వచ్చిందండి. అప్పుడేని డాడీ గారు ఇక్కడేమన్నారు, శనివారం బయలుదేరాలి. బయలుదేరేటప్పటికి మా బాబుకి అప్పుడే 5 రోజులు మట్టించి టైఫాయిడ్ జ్వరం అండి. అయితే అమ్మ నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చేస్తుంది అమ్మంటే నేను వెళ్ళానండి. వెళ్ళి పాపకి అలాగే వండి పెట్టేదాన్ని. పెట్టేటప్పటికి సెలాలు పెట్టారు. సెలాలు పెట్టినా కూడా తగ్గలేదు. ఆ డాక్టర్ గారు అన్నారు, అమ్మ మా వల్ల కాదు, పెద్ద డాక్టర్ గారి దగ్గరికి తీసుకుపోండి అన్నారు. తీసుకుపోండి అనేటప్పటికి డాడీ గారు ఇంకా బయలుదేరుతున్నారండి ఇక్కడి నుంచి. శనివారం బయలుదేరేటప్పటికి పాస్టర్ గారు డాడీ గారికి ఫోన్ చేశారండి. ఫోన్ చేసిన తర్వాత పాపకి ప్రార్థన చేశారు అయ్యగారు. ప్రార్థన చేసిన వెంటనే పాప అయ్యగారు వచ్చేసారండి. వచ్చేసేటప్పటికి పాప బాగానే ఉంది, మాట్లాడింది. డాడీ గారు భోజనం పెట్టేయమ్మా అన్నారు. డాడీ గారు మీరే పెట్టండి ప్రార్థన చేసని మధ్యాహ్నం కల్పించారండి. డాడీ గారు భోజనం చేసింది. వెంటనే పాపకి స్వస్థత కలిగిందండి. ఆ పాప మొన్న వచ్చింది కదండి, 2 వారాలు 3 వారాలు వచ్చిందండి ఇక్కడికి. అద్భుతం ఏంటంటే నేను సరిగ్గా అప్పటికి వెళ్తున్నప్పటికీ దుప్పటి కప్పేసి భయంకరమైన ఒక గీలాగా కాలిపోతుంది ఆ బిడ్డ జ్వరంతో. అక్కడ ఏం జరిగిందంటే జస్ట్ ప్రేయర్ చేసి జ్వరాన్ని గద్దించగానే ఒళ్ళంతా చల్లబడి చక్కగా లేచి కూర్చుంది. ఇమ్మీడియట్లో ఒక్క క్షణం కూడా కాదు, ఏమండి వెంటనే ఒళ్ళు ఆ అగ్గి వేడిగా ఉన్న అగ్గి ఇలాగా కాలిపోతున్న ఆ జ్వరము మొత్తం అంతా స్పాట్ లో దేవుడు స్వస్థించాడు. అప్పుడు భోజనం పెట్టి భోజనం చేసామని చెప్పాక విషయం చెప్పనా, ఏమైనా తెలుసా? హాస్పిటల్కి వెళ్ళవలసిన ఆ కూతురు మాకు పరిచర్య ఏంటండి, పరిచర్యలోనే ఉండిపోయి అద్భుతంగా దేవుడు ఆ బిడ్డని పరిచర్యలో వాడుకున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు కాయిన్స్ ఇస్తుంది అనమాట. హల్లెలూయా. చరిత్రను సృష్టించే దేవుడు నా దేవుడు. ఆమేన్. దేవుడు ఈ సాక్ష్యము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.